నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడివేడిగా రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. స్పీకర్ స్టేడియంను ముట్టడించిన టీడీపీ ఎమ్మెల్యేలు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు. పదవుల కోసం శత్రువులతో చేతులు కలుపుతారా అంటూ ఆగ్రహం. పొత్తుల నిర్ణయం బాధ్యత కేంద్రానిదే. మనమంతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు వాడివేడిగా కొనసాగాయి. సభ ప్రారంభమైన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. పెరిగిన ధరలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఈ అంశంపై చర్చించాల్సిందేనని పట్టుపట్టారు. అయితే టీడీపీ సభ్యుల అరుపులను స్పీకర్ పట్టించుకోలేదు. మరోవైపు టీడీపీ సభ్యుల నినాదాల మధ్య మంత్రులు పలు బిల్లులను ప్రవేశపెట్టారు. దీంతో టీడీపీ సభ్యులు పోడియంలోకి దూసుకుపోయారు. పోడియం ఎక్కి మరీ నినాదాలు చేశారు. స్పీకర్ చైర్ వద్దకు దూసుకువచ్చిన టీడీపీ సభ్యులు బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో శాసనసభ్యుల్లో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. దీంతో టీడీపీ సభ్యులను అసెంబ్లీ నుంచి ఒక రోజు స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తీర్మానాన్ని స్పీకర్ చదువుతున్న సమయంలో స్పీకర్ పోడియంలో టీడీపీ సభ్యులు ఇళ్లలు వేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ వారు అక్కడి నుంచి కదలలేదు. దీంతో మార్షల్ వచ్చి వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటూ అధ్యక్ష కొన్ని విషయాలు ఈ సభ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా చెప్పాలనుకుంటా ఉన్నా అధ్యక్ష ఇక ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన ప్రస్తావన వస్తే అధ్యక్ష, ఇది మన 6వ బడ్జెట్ సమావేశాలు అధ్యక్ష. ఈ సమావేశంలో మనం ప్రవేశపెట్టేది కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడతా ఉన్నాం. సాంప్రదాయాలకు గౌరవం ఇస్తూ తాత్కాలికంగా మరో 3 నెలల పాటు అంటే ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన బడ్జెట్కు ఆమోదం తెలిపే విధంగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇక ఇదే బడ్జెట్కు మరింత మెరుగులు దిద్ది మళ్ళీ కొలువు తీరబోయే మనందరి ప్రభుత్వం 2024 జూన్లో ఇదే సభలో అధ్యక్ష పూర్తిస్థాయి బడ్జెట్ను సమర్పిస్తుంది అని కూడా చెబుతూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ఇక ఆ చర్చలోకి వెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఈ చర్చలో అధ్యక్ష 5 ప్రజా బడ్జెట్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మీద అధ్యక్ష ప్రతిపక్షం వేస్తూ ఉన్న నిందలు, ఆ నిందలకు సంబంధించి వాస్తవాలు ఏమిటి అన్నది ఆ నిందలకు జవాబు చెబుతూ వాటికి సంబంధించిన నిందలవి ఏ రకంగా నిందలు అని చెప్పి తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ముందుగా అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 5 సంవత్సరాలలో అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళను ఒకసారి గమనిస్తే అధ్యక్ష, ఎందుకనంటే అధ్యక్ష మనం అధికారంలోకి వచ్చే టయానికల్లా
ఒక జటిలమైన పరిస్థితుల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళు అధ్యక్ష బహుశా ఎప్పుడూ కూడా ఊహించని విధంగా జరిగాయి. రాష్ట్ర ఆదాయాలు తగ్గడం, అనుకోకుండా ఖర్చులు పెరగడం, కోవిడ్ మహమ్మారి అనేది ఎప్పుడూ కూడా దేశంలో కూడా ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు, నాకు ఊహకు తెలిసినంత వరకు ఇటువంటి పరిస్థితులు ఏదైనా ఉంటాయన్నది కూడా ఊహించలేదు. మామూలుగా రాష్ట్ర ఆదాయాలు ఎప్పుడూ కూడా ఈ సంవత్సరం రాష్ట్ర ఆదాయం ఎంత ఉంటే మరుసటి సంవత్సరం వచ్చేసరికి ఆ రాష్ట్ర ఆదాయం ఒక 10%, 15% పెరిగే పరిస్థితులే ఉంటాయి తప్ప ఎప్పుడూ కూడా రాష్ట్ర ఆదాయం ఇట్లా ఇంతుంటే నెక్స్ట్ సంవత్సరంకి వచ్చేసరికి రివర్స్ తగ్గడము అన్నది ఎప్పుడూ కూడా చూడలేదు అధ్యక్ష. అటువంటి విచిత్రమైన పరిస్థితులు చూసాం. కోవిడ్ మహమ్మారి దానివల్ల అనూహ్యంగా కొన్ని ఖర్చులు ప్రజల ఆరోగ్యపరంగా అయితేనేమి, ప్రజలను ఆదుకునే విషయంలో అయితేనేమి కొన్ని ఖర్చులు అనూహ్యంగా పెట్టాల్సిన దానికన్నా ఊహించిన దానికన్నా కూడా ఖర్చులు పెరిగిపోయిన పరిస్థితులు కూడా గమనించాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గమనించినట్లయితే అధ్యక్ష ఈ 5 సంవత్సరాలలో ఇంకా అనూహ్యమైన పరిస్థితులు ఏం చూసామనంటే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా అంటే డెవల్యూషన్స్ అంటాం. అంటే రాష్ట్రానికి హక్కుగా కేంద్రం వాళ్ళు కలెక్ట్ చేసిన ట్యాక్సుల గుండా రాష్ట్రానికి రావాల్సిన వాటా, ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే ఈ పన్నుల వాటా అంటే ఈ డెవల్యూషన్స్ కూడా అధ్యక్ష మన 5 సంవత్సరాల పీరియడ్ కనుక గమనించినట్టయితే అధ్యక్ష ఆ డెవల్యూషన్స్ కూడా తగ్గాయి. అంటే దానికి ముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్న 5 సంవత్సరాలతో ఈ 5 సంవత్సరాల పరిస్థితి ఏమిటి అని గమనిస్తే కేంద్రం నుంచి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా. భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర స్థాయి సమావేశం విజయవాడ బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొని మాట్లాడారు. 2 నెలల్లో మనం ఎన్నికలను ఎదుర్కోబోతున్నామని చెప్పారు. అన్ని స్థాయిల్లో క్యాడర్ ను ఇందుకు సన్నాహం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యాలయాలు ఏర్పాటు చేశామని, ఈ ఎన్నికలలో బీజేపీకి మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పొత్తు మీద నిర్ణయం అనేది కేంద్ర పెద్దలు చూస్తారని తెలిపారు. వారి ఆదేశాలు వచ్చే వరకు బీజేపీ బలోపేతం చెందేలా ప్రతి కార్యకర్త నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీకి ప్రజాదరణ పెరిగిందన్న ఆమె పార్టీలో లీగల్ సెల్ ను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు చేస్తున్నామని తెలిపారు. వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మూర్తి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముందే మాట మనం పొత్తు విషయాన్ని పక్కన పెట్టి సంఘటనాత్మకంగా మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద, అంటే పునాది ఏదైతే ఉంటుందో బూత్ కమిటీలు కావచ్చు, మండలి కావచ్చు, అదేవిధంగా జిల్లాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ప్రతి కార్యకర్త కూడా నిబద్ధతతోటి పనిచేస్తూ సంఘటనాపరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేసుకోవడం మీద దృష్టి కేంద్రీకరించినటువంటి నేపథ్యం కనుక ఆ రకమైనటువంటి ఆలోచనతోటి ప్రతి కార్యకర్త పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మెరుగైనటువంటి ఫలితాలని సాధిస్తుంది అని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నటువంటి మాట. ఇవాళ దానిలో అంతర్భాగంగానే ఏదైతే పార్టీలో లీగల్ సెల్ ఉంటుందో, అంటే లాకి సంబంధించినటువంటి అంశాలు, కార్యకర్తలు కనుక ఇబ్బందుల్లో పడితే కార్యకర్తల్ని ఏ విధంగా మనం రక్షించుకోవాలి, వారికి రక్షణగా నిలవడం మాత్రమే కాకుండా కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని కూడా నింపే దిశగా అడుగులు వేయాలి అనేటువంటి ఆలోచనతోటి
మా పార్టీలో సంస్థాగతంగా కూడా మాకు ఒక లీగల్ సెల్ అనేది రాష్ట్ర స్థాయి నుండి కింద జిల్లా స్థాయి మండల స్థాయి వరకు ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఎన్నికలకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ విషయాల్ని కూడా చర్చించుకోవడానికి ఇవాళ ఈ యొక్క లీగల్ సెల్కి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి జిల్లా నుండి కూడా ఈ లీగల్ సెల్లో ఇంతకుముందు పనిచేసినటువంటి వారు, అదేవిధంగా ఇవాళ లీగల్ సెల్ కన్వీనర్గా ప్రతాప్ రెడ్డి గారు జిల్లాలకు వెళ్ళినటువంటి సందర్భంలో ఎక్కడైతే లేరో అక్కడ భర్తీ చేసుకుని కూడా ఇవాళ వారందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ప్రతి జిల్లా నుండి కూడా ఇవాళ ఇక్కడ రిప్రజెంటేషన్ అనేది ఉన్నటువంటి విషయం. అయితే ఈ సందర్భంలో ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల కనుక దృష్టి సారించినట్లయితే ఇవాళే సర్పంచులు ఏవైతే విధిగా వారికి రావాల్సినటువంటి ఫండ్స్ ఉన్నాయో, వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి మళ్లిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఏదైతే గ్రామీణాభివృద్ధికి భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తూ డైరెక్ట్గా పంచాయతీలకి నిధులు వెళ్ళాలి అని చెప్పి భావించిందో, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పిఎంఎఫ్ఎస్ అనేటువంటి అకౌంట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా సర్పంచులకి మీరు ఆ ఫండ్స్ని పంపించండి అని చెప్పినా కూడా సిఎంఎఫ్ఎస్ అనేటువంటి అకౌంట్లో వేసుకుని అక్కడి నుండి పక్కదావ మళ్లిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ వెంటనే ఈ విషయం మీద స్పందించింది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయటం జరిగింది. ప్రతి జిల్లాలో ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో సాధారణంగా సర్పంచులు పార్టీ చిహ్నాల మీద వారు పోటీ చేయరు, కానీ ఎన్నుకోబడిన తర్వాత ఏదో ఒక పార్టీకి వారి సపోర్ట్ని తెలియజేయడం అనేది జరుగుతూ వస్తున్నటువంటి విషయం. కనుక ఆ సందర్భంలో అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా మద్దతు తెలిపేటువంటి సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా మేము చేసినటువంటి ఆందోళనలో వారు కూడా భాగస్వాములయ్యారు. వారితో పాటుగా జనసేన ఏదైతే మా మిత్రపక్షంగా ఉన్నారో వారు కూడా వచ్చి మా ఆందోళనలో పాల్పంచుకోవటం జరిగింది. పెద్ద ఎత్తున ఈ ఆందోళన చేయటం జరిగింది. అదే నేపథ్యంలో మేము కేంద్ర మంత్రి గారి దృష్టికి కూడా, గిరిరాజ్ సింగ్ గారి దృష్టికి కూడా ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మేము తీసుకువెళ్ళి చెప్పడం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే అసెంబ్లీ వేదికగా స్పీకర్ పై పేపర్లు విసరడం మర్యాద కాదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే టీడీపీ ఎమ్మెల్యే స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలియడమే కాకుండా పేపర్లు చింపివేయడం సరికాదన్నారు. సీనియర్లుగా ఉన్న వారు సైతం సభా మర్యాదలను ఏమాత్రం పాటించకుండా ఈ విధంగా ప్రవర్తించడం తగదన్నారు. మీరు అసలు సభలో ఉండాలనుకుంటున్నారో లేదో తేల్చుకోవాలన్నారు. ఇలా ప్రతిసారి సభను అడ్డుకోవడం సరికాదని టీడీపీ సభ్యులు మమ్మల్ని రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. వారు నిరసన చెప్తున్నారు, ఈ రెడ్ లైన్ దాటి పైకి వచ్చారు, అక్కడ కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతున్నాం. ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనవి చేస్తున్నాను. మరొక్కసారి మనవి చేస్తున్నాను, మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. మా సభ్యులను, సభను రెచ్చగొడుతున్నారు. జాగ్రత్త. మరొకసారి చెప్తున్నా, మీరు ఎంతసేపు అయినా నిరసన చెప్పండి. మీరు ఇక్కడ కూర్చుని ఎవరు లేరని కాదు, ఊరికి కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం, అవమానకరంగా జెక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలు తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మర్యాద కాదు. అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా, వెళ్ళదలుచుకున్నారా? వెళ్ళదలుచుకుంటే చెప్పండి, మీ అంతటా మీరు వెళ్ళండి. ఒకటి లేదు, సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి, లేదు అలా కూడా వెళ్ళరు, మార్షల్ తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి. ఆప్షన్స్ ఆర్ యువర్స్. అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి, అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం. అది తప్పుపడుతున్నాం, అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త అని కూడా చెప్తున్నాం.
విశాఖలోని ది వైజాగ్పట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం హోటల్ మేఘాలయలో ఫుడ్ సేఫ్టీ అండ్ హైజీనిక్ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రేటర్ కమిషనర్ సాయికాంత్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ నగరం ప్లాస్టిక్ నిరోధక నగరంగా అభివృద్ధి చెందాలంటే నగర ప్రజల సహకారంతో ఎంతో అవసరమన్నారు. అందుకే జీవీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఎకో వైజాగ్ పేరిట 5 ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. CMO of GVMC, office bearers, participants and the awareness program, ladies and gentlemen. And I also recognize the VCCA youth wing. Food is vital for life, and it's totally scenario where put to commission both for its foresight in support Environment Day. On June 5th, we have launched this campaign of Eco Vizag, which is pretty much aimed at, making Visakhapatnam city eco-friendly, climate resilient, and one of the global cities in the world. We should not only be, one of the best cities, aspiring cities in the standards. And today, I think we are trying to capitalize exactly on that. So this Eco Vizag campaign that was started roughly about 7 to 8 months ago has taken its various turns, and we are trying to do a lot of activities at the same time. All these things are something which cannot be achieved overnight. It's only through incremental changes, but rapid changes, we will definitely be able to achieve the set goal of becoming a global city. There are 5 different aspects that we've defined for under Eco Vizag, which is Eco Clean, Eco Green, Eco Blue, Eco Zero Plastic, and Eco Zero Pollution. So, for example, if you see, we are making incremental changes in improving the quality of the sanitation in the city. As you can see today, we have brought in mechanization, and we have been running it quite successfully across our beaches, not just in 1 or 2 beaches, but across 6 prominent beaches. It's a first step that we've taken, and it is most of you might have already seen it on social media that during the recent cricket match, the England cricketers were also quite appreciative of the cleanliness in our beaches, especially the Ramakrishna Mission. Sorry? it's come out in the media like Yes, exactly. So these are some of the few steps that we are taking in, and as you know that street vendors and food quality and hygiene becomes a very, very important aspect in making sure in pursuing the goal of keeping the people hale and healthy in the city. I mean, as a city, any particular city, as it goes through rapid urbanization, which Visakhapatnam is going through at this point of time, people would like to go out, they'd like to get entertained, a lot of sporting facilities, parks, and also a lot of places where people can go and have good food in the city. And as a civic administration, it is our responsibility to make sure that all the qualities, all the facilities that we are developing are delivered at superior quality, so that we promote public health at large in the city. Now, in that context, we have been planning quite a few things as far as the food safety aspect is concerned. GVMC directly, we don't take care of the food safety standards, but definitely anything which involves citizens' health, public health, or city people's health is a matter of concern for the corporation. And in that particular context, we've been trying to formulate certain things and make sure that we are able to deliver quality food across, whether it is restaurants or whether it is street vendors or at any particular outlet that is concerned.
ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలను టార్గెట్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శత్రువులతో చేతులు కలిపిన షర్మిల సొంత అన్ననే తిడుతున్నారని మండిపడ్డారు. జగన్ ను ఏమైనా అంటే అనుచరులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఎదుటి వారికి నీతులు చెప్పే ముందు మీ గతాన్ని గుర్తు చేసుకోండి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత జనసేనాని పవన్ కళ్యాణ్ కు లేదని పేర్ని నాని అన్నారు. కాపు కులాన్ని పనంగా పెట్టి చంద్రబాబు పల్లకి మోయవద్దని పవన్ కు హరిజ రామజోగయ్య చాలా హుందాగా చెప్పారని తెలిపారు. జగన్ ఫోటో పెట్టుకుని బాల శౌరి ఎంపీగా గెలిచారని ఇప్పుడు సిగ్గు లేకుండా జగన్ పైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జంపింగ్ జపాంగ్ బాలశౌరిని పవన్ ఒక వీరుడిలా చూస్తున్నారని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక జంపింగ్ జపాంగ్ని పెద్ద వీరుడిగా, సూర్యుడిగా, పోటుగాడిగా ఊహించుకుని అతను పక్కన పెట్టుకుని మాట్లాడతాడు. అర్జునుడైతే ద్రౌపదిని కాపాడాలంటాడు. అర్జునుడికి ద్రౌపదికి బంధం ఏంటో, సంబంధం ఏంటో కూడా వీరికి తెలియదు. సరే, పోతే పోయింది. చెల్లెల్ని తిట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారని మాట్లాడతాడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, కుటుంబ బంధాల గురించి, మానవ సంబంధాల గురించి, కుటుంబ జీవితం గురించి ఇక మీ దగ్గర ఈ ప్రపంచం నేర్చుకోవాలంటే ఎంతకన్నా హాస్యాస్పదం ఏముంది? పవన్ కళ్యాణ్ గారు జనరంజక నటుడు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఆయన ఉంటే, సాక్షాత్తు చిరంజీవి గారికి తోడబుట్టినటువంటి తమ్ముడుగా మీ పాత్ర ఏంటి? మీరేం చేశారు? ఎంత అవమానించారు? మీరు చంద్రబాబు నాయుడికి, మోడీకి ఓట్లు వేయమని చెప్పని, కాంగ్రెస్ పార్టీని నాశనం చేయమని చెప్పని మీరు మాట్లాడితే చివరికి ఏం చేయలేని స్థితిలో చిరంజీవి అభిమాన సంఘం మీటింగ్ అదే రోజు పెట్టుకుని వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి. రామ్ చరణ్ గారు, మా బాబాయికి మా నాన్నకి ఏం సంబంధం లేదు, మన ఫ్యాన్స్ వేరు, మనం అందరం కూడా కాంగ్రెస్ లైన్లో ఉండాలని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మీరు అన్నల గురించి, బంధుత్వాల గురించి, బంధాల గురించి ఇంత పచ్చి స్వార్థంగా మీరు రాజకీయాల కోసం అన్నగారు ఎక్కడున్నాడు, అన్నగారు ఏం చేస్తున్నాడు, అన్నకి అవమానం కదా, చిరంజీవి గారికి నేను మాట్లాడే భాష, నేను వేసే గంతులు చిరంజీవి గారికి తలదించుకునే పరిస్థితి కదా అని చెప్పని ఆలోచన లేనటువంటి మీరు బంధాల గురించి, బంధుత్వాల గురించి మాట్లాడుతున్నారు. ఇక షర్మిలమ్మ గారి గురించి చెప్తున్నారు. ఎవరి షర్మిలమ్మ గారు? అన్నతో విభేదించి ఇవాళ అన్నగారి శత్రువులతో చేతులు కలిపి 10 ఏళ్ల క్రితమేమో మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు, నా తండ్రి ద్వారా అధికారాన్ని పొంది నా తండ్రితో సహా మా కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు, అన్యాయంగా అక్రమంగా కేసులు కట్టి మమ్మల్ని బజారు పాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి ఆవిడ ఇవాళ అదే జెండా మోసే స్థితిలో అది ఆవిడది ఏ రకమైనటువంటి నడవడిక? జెండా మోయటమే కాకుండా ఇవాళ బజారుకి ఎక్కి సొంత అన్నని ఏ రకంగా మాట్లాడుతుందో ఆవిడ. మరి మాట్లాడినప్పుడు యుద్ధంలోకి వచ్చిన తర్వాత అన్నని దూషిస్తున్నప్పుడు అన్న సైన్యం ఏం చేస్తారు? ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క మనుషులు, పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయ్యేటువంటి ఫ్యాన్స్ కానీ, చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వస్తే సినిమా పరిశ్రమ గురించి ఇవన్నీ తిట్టారు. మీరు చెప్పేటువంటి మీ జనసైన్యమా, జనసైకులు ఏంటిది? అది జనసైకుల, జనసైన్యమా? వాళ్ళు ఎవరు? ఎన్ని చిరంజీవిని దూషించారు?
అప్పుడు మీ నోరేమైంది? ఒక్క మాట, అరే ఎదవల్లారా మా అన్నయ్యరా తిట్టబాకండి రా అని ఒక్క మాట మాట్లాడావా? మాట్లాడకపోగా ఇవాళ సన్నాయి నొక్కులు పత్తిత్తు కబుర్లు మాట్లాడుతున్నారు. దేశంలో ప్రజలు పరిశ్రమలు మనుగడ సాగించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు అంగా అప్పలరాజు, ఏపీసీసీ అధికారి ప్రతినిధి అంగా బానోజీ నరసింహవర్మ అన్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిధి నక్కవాణిపాలెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, రైల్వే జోన్ సాధించాలన్నా, విశాఖ స్టీల్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ప్రధాని మోదీ తన అన్నదమ్ములకే అన్ని రంగాలను అప్పగించి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. షర్మిల నాయకత్వంలో ఏపీలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో మరియా దాస్, దాకార పొనూకరాజు, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. రేపు ఎన్నికల కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సిన విషయం సెక్టార్లో గెలిపోతుంది. అంత భయానకమైన వాతావరణంలో ఉన్నాం. రేపు మళ్ళీ బీజేపీ గెలిస్తే బీజేపీ రాకుండా కాపాడుకోవచ్చు. పై స్థాయి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వరకు ప్రతి ఒక్క అధికారులకు గురుతరమైన బాధ్యత ఉంది. ఎందుకంటే దానికోసమే మేము ప్రత్యేక హోదా అంటూ వస్తే దాంతో పాటు ఆటోమేటిక్ గా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు అంగా భానోజీ నరసింహవర్మ. నేను గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్లో కానీ వివిధ రాష్ట్రాల్లో అన్నిటికీ ఇన్ఛార్జ్గా చేసి, తర్వాత యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడి స్టార్టింగ్ 2009 నుంచి కూడా క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీతోనే రాహుల్ గాంధీ గారు ఆధ్వర్యంలోనే మేము అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. నిన్న అంటే ముందు శైలజానాథ్ గారి నాయకత్వంలోనే మనకి అధికార ప్రతినిధిగా వేయడం జరిగింది. తదుపరి భారత్ జోడో యాత్ర కానీ ఇవి కార్యక్రమాల్లో ఉంటూ మేము ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి ఇంకా ఇప్పటి వరకు అంత ఉత్సాహంగా మనకి క్యాడర్ కూడా పనిచేస్తున్న పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఇప్పుడు షర్మిల గారు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. అదే రకంగా ఎక్కడెక్కడైతే పాత కాంగ్రెస్ క్యాడర్ అందరూ నిర్వీర్యంగా ఉండిపోయారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ జత చేసుకొని మేమంతా కలిసికట్టుగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గాన్ని నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మేము ముందుకు తీసుకెళ్లాలన్న దానికోసం ఇవాళ కార్యక్రమం ముందుగా ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో ఆల్రెడీ మనం 10 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాము. టీడీపీ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ఏదో ద్రోహం చేసింది, ఇలా చేసింది, అలా చేసింది అని అంటున్నారు తప్ప వాళ్ళందరూ ఆమోదంతోనే కాంగ్రెస్ పార్టీ లాస్ట్లో తెలంగాణ ఇవ్వడం జరిగింది. కానీ అందరూ చేసిన పని పోగా లాస్ట్గా ఏదో దీనికి అంతా కాంగ్రెసే బాధ్యత వహించాలన్నట్టు కాంగ్రెస్ని ఇప్పటికీ 10 సంవత్సరాలు జనాలందరూ అంటే చేయాల్సిన దూరం పెట్టి ఉంచారు ఇన్నాళ్ళు. బట్ రానున్న రోజుల్లో మన రాష్ట్రానికి రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే తప్ప మన రాష్ట్రానికి ఏ రకమైన మంచి జరగదు. ఎందుకు అనంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్న మాటకి ఫస్ట్ సంతకంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే పెడతానని చెప్పారు. దానికోసమే మేము ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ వస్తే దాంతోపాటు ఆటోమేటిక్గా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. అన్ని వృత్తుల వాళ్ళకి అకామిడేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో ఉన్న ఏ ప్రాజెక్టులు మనకి కంప్లీట్ అవ్వాలన్నా పోలవరం ప్రాజెక్ట్ కానీ, అదే రకంగా ఇప్పుడు విశాఖపట్నంకి సంబంధించి అయితే విశాఖ ఉక్కుని కాపాడడం కోసం రానున్న రోజుల్లో వచ్చే నెల రాహుల్ గాంధీ గారి కార్యక్రమం ఇక్కడ ఉంటుంది. ఇండియా కూటమిలో భాగంగా మొత్తం అందరినీ నాయకుల్ని తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం పెట్టే ఇది ఉంది. ప్రస్తుతానికి ఆయన ఏంటంటే భారత్ జోడో న్యాయ యాత్ర అని 2వ విడతగా మణిపూర్ నుంచి ముంబై వరకు బస్సు యాత్ర చేస్తున్నారు. సో దానిలో భాగంగా మధ్యలో ఈ నెక్స్ట్ మంత్ అంటే ఎలక్షన్ కోడ్ కన్నా ముందే అది ప్లాన్ చేద్దామని ఆలోచన ఉంది. కానీ మరి డేట్స్ ఇంకా ఫైనల్ అవ్వలేదు.
విశాఖ NAD ఫ్లైఓవర్ మధ్యలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విశాఖ దళిత సంఘాల నాయకులు జేవి ప్రభాకర్ కోరారు. ఈ మేరకు మంగళవారం జీవీఎంసీలోని డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ని కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ విశాఖలోని సుమారు 20 దళిత సంఘాల డిమాండ్ ను జీవీఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఫ్లైఓవర్ దిగువన ఖాళీగా ఉన్న స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా అనుమతులు జారీ చేయడంతో పాటు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో దళిత సంఘాల నాయకులు కొత్తపల్లి వెంకటరమణ, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడే ఉంచాలి. NAD కొత్త రోడ్లో అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడే ఉంచాలి. NAD కొత్త రోడ్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడే ఉంచాలి. NAD కొత్త రోడ్ అంబేద్కర్ విగ్రహం అక్కడే ఉంచాలి. 18 అడుగుల అంబేద్కర్ ప్రతిష్ఠించాలి. 18 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని NAD కొత్త రోడ్ బ్రిడ్జ్ వద్ద అమర్ రహే. అంబేద్కర్ ఆలోచన విధానం ఈ దేశానికి శరణ్యం. ముందుగా విజయవాడలో స్వరాజ్య మైదానంలో భారతదేశంలోనే ఎత్తైనటువంటి విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం. ఇక్కడ సుమారు 20 దళిత సంఘాలు ఉన్నాయి. ఇక్కడ ఈ దళిత సంఘాల ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా NAD ఫ్లైఓవర్ దగ్గర పక్కనే ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మధ్యలో ప్రతిష్ఠించాలని చెప్పేసి అనేక దఫాలుగా మరి మినిస్టర్లకి, మన సక్సెసివ్ ఎవరైతే ఉన్నారో కమిషనర్లందరికీ కూడా విజ్ఞప్తులు సమర్పించడం జరిగింది. బొత్స సత్యనారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు వారికి విజ్ఞప్తి చేశాము. మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నటువంటి మేరుగు నాగార్జున గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము ఇది. అలాగే మన ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా దాన్ని పెడతామని చెప్పారు. జీవీఎంసీ కౌన్సిల్లో కూడా డిప్యూటీ మేయర్ గారు అయినటువంటి జిఎన్ శ్రీధర్ గారు చొరవతో జీవీఎంసీ కౌన్సిల్లో కూడా NAD ఫ్లైఓవర్ మధ్యలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలని, అలాగే ఆ ఫ్లైఓవర్కి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పేసి తీర్మానం చేసి 2 సంవత్సరాలు అయింది. సో విశాఖపట్నంలో ఉన్నటువంటి 2 లక్షల మంది దళితులు, అలాగే ఇంకొక 10 లక్షల మంది బహుజనులు, SC, ST, BC మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కోరిక ఏంటంటే ఉత్తరాంధ్ర ముఖద్వారంగా ఉన్నటువంటి అక్కడ NAD ఫ్లైఓవర్లో గతంలో వాగ్దానం చేసినట్టుగానే మాకు సెంటర్లో పెట్టాలని చెప్పేసి మేము కోరాము. కానీ 2 సంవత్సరాలు అయినా సరే ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాలేదని, అది రాలేదని, ఇది రాలేదని ఏదో సాకు చూపి అక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరగడానికి వీలు కుదరటం లేదు అని చెప్తున్నారు. ఎన్నిసార్లు అడిగినా మున్సిపల్ కమిషనర్లు 3 మారిపోయారు. లక్ష్మీసాగర్ గారు వచ్చారు చూశారు, అలాగే రాజబాబు గారు వచ్చారు చూశారు. ఈ కొత్త కమిషనర్ గారు మరి ఆ ఏరియాకి రాలేదు. కానీ 3 కమిషనర్లు మారిపోయారు. కానీ ఆ విగ్రహ ప్రతిష్టాపన జరగటం లేదు. కాబట్టి NAD వెల్ఫేర్ అసోసియేషన్, SC, ST వెల్ఫేర్ అసోసియేషను, అలాగే మిగతా దళిత సంఘాలన్నీ కలిపి ఈవేళ మొన్న శనివారం నాడు అక్కడ మేమే ఒక చిన్న అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. మరి దాన్ని మళ్ళీ ఎవరో అనామకుడు నిన్న సోమవారం నాడు మరి ఒక విజ్ఞప్తి ఇచ్చారంట, దాన్ని అర్జెంటుగా తొలగించాలని చెప్పేసి మేమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదించిన తీర్మానానికి కట్టుబడి వెంటనే ఆ 18 అడుగుల విగ్రహాన్ని అక్కడ పెట్టాలా. ఇప్పుడు మేము ఏదైతే విగ్రహాన్ని ప్రతిష్టాపించామో దాని జోలికి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మేయర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మన కమిషనర్ గారికి అందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కూడా వారికి మా విజ్ఞప్తి పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలింగ్ బూత్ నిర్వాహకులంతా బాధ్యతగా పనిచేయాలని విశాఖ ఉత్తర వైసీపీ సమన్వయకర్త KK రాజు అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని 48వ వార్డులో కార్పొరేటర్ ఉషాశ్రీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సచివాలయం వాలంటీర్లతో ప్రత్యేకంగా ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన అంశంపై చర్చించారు. అనంతరం KK రాజు మాట్లాడుతూ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రజలంతా మరింత బాధ్యతగా పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి నీలి రవి, మండల అధ్యక్షురాలు జీవి రమణి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం బీజేపీ మాజీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగానే పలు ప్రాంతాల్లో పర్యటించి ఆయా ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగానే ఆయనకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా బ్రహ్మరథం పడుతున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలను అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్న వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వాడివేడిగా రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. స్పీకర్ స్టేడియంను ముట్టడించిన టీడీపీ ఎమ్మెల్యేలు. పిసిసి అధ్యక్షురాలు షర్మిలపై మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు. పదవుల కోసం శత్రువులతో చేతులు కలుపుతారా అంటూ ఆగ్రహం. పొత్తుల నిర్ణయం బాధ్యత కేంద్రానిదే. మనమంతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ఇదే బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.